హాయ్ అండి. ఇది ఏ ఊరన్నా? ఏ ఊరు? నాగపట్నము. మా ఛార్జీలు మాయే. అదిగో మా అన్న ఎక్కలేక నేను ఎక్కలేక వెనకబడ్డాము. లైట్ హౌస్ చూద్దామని వచ్చాము. చల్లటి గాలి వస్తుందని నిలబడ్డాం. మాకు ఏసై కాని వచ్చిండు, మోకాళ్ళ నొప్పులు కాని వచ్చినాయి. అదిగో లైట్ హౌస్ అంట, నాగపట్నం. ఇందాక లేవురు అన్నది, మనం ఇప్పుడు వచ్చింది వేలంగి అయిపోయింది. నాగపట్నం వచ్చాం. ఆ ఇల్లులు చూడండి. అది రాడార్. ఏంటిదన్నా? రాడార్. అసలు సముద్రం కనపడుతుందన్న. అవును, అది సముద్రం చూడండి. తెల్లకాని వచ్చేది సముద్రం. నువ్వు చూడు, వాళ్ళకి ఏం చూపిస్తారు. బీచ్ ఇది మూడో బీచ్ మాది. మేము వెళ్ళలా, మా వాళ్ళంతా వెళ్ళారు. మేము 5 వచ్చాము. మా అన్నయ్యని తీసుకొని వచ్చాము. ఇది లైట్ హౌస్. మా వాళ్ళు లేరు, మరి బీచ్ కని వచ్చారు. అది అక్కడ కనిపిస్తున్నారు కదా సన్నగా పురుగుల్లాగా, వాళ్ళు మా వాళ్ళే, మా బ్యాచ్నే. వాళ్ళు ఇది ఎక్కలేక వాళ్ళు రాలేదు, వాళ్ళు వేరేది ఎక్కారు. అక్కడ ఏ ఊర్లో అంటే బలిపురంలో ఎక్కారు. మేము ఎక్కలేదు, టైం అయిపోయింది. అందుకని మేము నాగపట్నంలో ఎక్కాము. లోపలికి వెళ్ళాలి, అది కూడా చూపిస్తాము. లైట్ హౌస్ కూడా చూపిస్తాను. ఇక్కడ ఊరికే లొకేషన్ చూడండి. చుట్టూ లొకేషన్ బాగుంది కదా, చుట్టూ చూపిస్తాను. అయ్యో మీ ప్రియ మీకు అన్నీ చూపిస్తుంది చూడండి. ఖర్చు పెట్టుకొని వచ్చాం, మీరేం ఫ్రీగా చూస్తున్నారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్. చెప్పండి, యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేయండి. అయి రావు మీకు చూసేది లేదా? చుట్టూ చూసారేముంది? ఇది చూసేది లేదా? ఇదే లోపల ఏం చెత్తా లైట్లు. సముద్రం అవునా? ఇదేనా అంట. దీనికోసం చాలా కష్టపడ్డామండి. పరిగెత్తే సునామీ లాంటిది వచ్చినా ఈ లైట్ ఏం చేస్తుందంటే సిగ్నల్ ఇచ్చి దూరం వాళ్ళందరికి అలర్ట్ అవ్వండి. నైట్ పూట తిరిగిద్దన్నా పైన మామూలు పెద్ద లైట్ ఉందన్న. ఈ లైట్ ఏమైందంటే సునామీ లాంటిది వచ్చినా అట్లాంటి టైంలో సముద్రం పొంగినప్పుడు కింద హారన్ కొడుతుంది. అప్పుడు రెడ్ లైట్ వెలిగి ఆ ఊరు వాళ్ళందరూ అలర్ట్ చేసింది, జాగ్రత్తగా ఉండండి, సునామీ వచ్చే ప్రమాదం ఉంది అని. ఏరి మనోళ్ళు వాళ్ళేనా? దాంట్లోకి నడవలేమంటుంటా. చర్చి ఏదన్నా? చర్చి అటుకోని నేను అసలు వెళ్ళలా. అదిగా చూడండి సముద్రం ఎలా ఉందో. లైట్ హౌస్. యూట్యూబ్ పక్కన పెట్టి ఫస్ట్ నువ్వు తీయి మమ్మల్ని, తర్వాత